రేపు శుక్రవారం అలానే కాకుండా అతిపెద్ద అమావాస్య కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేస్తే చాలండి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, 7 ఏళ్ల దరిద్రం పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయన్నమాట. కాబట్టి స్నానం ఏంటంటే ఈ విధంగా చేయండి. ఈ యొక్క స్నానం మీ జీవితాన్ని మార్చేసి మీకు ఏంటంటే అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది అనమాట. ఈ స్నానమే మీ జీవితంలో ఉండే అనేక రకాల దోషాలు దరిద్రాలను తీసేయటానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. రేపు ఎంతో శక్తివంతమైన శుక్ర అమావాస్య, చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఈ అమావాస్య రోజున ఎవరైతే నిష్ట నియమాలతో అంటే కొన్ని నియమాలు పాటించుకుంటూ చక్కగా స్నానాన్ని ఇలా చేసి లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొని కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుందండి. అందుకే మీరు ఏంటంటే కనుక స్నానం ఇలా చేయండి. స్నానం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే రేపు అత్యంత శక్తివంతమైన శుక్రవారము, అలానే కాకుండా అమావాస్య. శుక్రవారం అమావాస్య వస్తే దాన్ని శుక్ర అమావాస్యగా పరిగణిస్తాము. అయితే ఈ రోజున లక్ష్మీదేవిని పూజించిన వారు ఖచ్చితంగా కుబేరుల లిస్టులో ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే శుక్రవారం అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. శుక్రవారం అంటేనే ఆ తల్లికి ఇష్టం, అమావాస్య తిథిని కూడా ఆ తల్లి ఇష్టపడుతుంది. కాబట్టి మనం ఏంటంటే కనుక ఈ రోజున చక్కగండి లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాలి. ఉదయాన్నే లేవండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇంటిని మాపు వేసేటప్పుడు ఇల్లుని ఏంటంటే కనుక మనం క్లీన్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరు కొద్దిగా ఉప్పురాళ్ళు అంటే గల్లుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది వేయండి. ఆ తర్వాత చిటికెడంత పసుపుని వేయండి. ఎందుకు వేయాలంటే కనుక ఇది గుర్తుపెట్టుకోండి, ఈ రోజు అమావాస్య కాబట్టి భూమిపైన ఎన్నో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. వాటి చెడు ప్రభావం మన ఇంటి మీద పడకూడదు, వాటి నీడ మన ఇంటికి రాకూడదంటే కనుక మనం ఖచ్చితంగా ఈ విధంగా ఇంటిని క్లీన్ చేసుకుంటే మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇంటిని ఈ విధంగా క్లీన్ చేయండి. ఇంకా తర్వాత మీరేంటంటే కనుక యాజ్ ఇట్ ఈజ్ గండి శుక్రవారం మనం ఎలాగైతే గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకుంటామో అలాగే చేసేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి అలా చేసిన తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున స్నానం అనేది 2 పూటలు చేస్తే మంచిది. తలకు షాంపూ పెట్టకూడదండి. కాకపోతే ఏంటంటే కనుక ఇంకా కొంతమంది షాంపూ పెట్టే ఇంకా తలంటూ చేస్తారు. కాబట్టి ఇంకా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు 2 పూటల తల స్నానం అనేది చేయండి. లేదంటే ఒంటి స్నానమైనా సరే ఖచ్చితంగా చేసుకోండి. కానీ ఇంటిల్లి పాదు కూడా తప్పకుండా స్నానం అనేది చేయండి. పిల్లలు పెద్దవారు ఎవరైనా సరే నీళ్ళల్లో ఏంటంటే కనుక ఇది కలుపుకొని చేయండి. ఇక్కడ ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు కొద్దిగా వేపాకు రిబ్బలు అలానే కాకుండా చిటికెడంత పసుపు వేసుకొని స్నానం చేయండి. మీ జీవితంలో ఎప్పుడు అంటే జాతక సమస్యలు ఏర్పడుతున్నట్టయితే వాళ్ళు ఏం చేయండి అంటే కనుక వట్టివేలు ఉంటుంది కదండి, దాన్ని కూడా నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిదనమాట. ఈ 3 కూడా కలుపుకొని వేసుకొని స్నానం చేయొచ్చు. కానీ కొంతమంది కొట్టివేరు దొరకదు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక 5 వేపాకు రిబ్బలు అలానే కాకుండా చిటికెడంత పసుపుని వేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఉదయం సాయంత్రం పిల్లలు పెద్దవారు ఎవరైనా సరే ఈ విధంగా స్నానం చేయొచ్చు. అలా స్నానం చేసేసిన తర్వాత ఏంటంటే ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారి చిత్రపటాన్ని ముందుగానే క్లీన్ చేసుకుని ఆ తర్వాత పసుపు కుంకుమలతో చక్కగా బొట్టు పెట్టి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి అనంతరం వచ్చేసి దీపారాధన చేయండి. అయితే ఈరోజు అమావాస్య అలానే కాకుండా ఏంటంటే కనుక శుక్రవారం ఉంది కాబట్టి ఆవునేతితో దీపం పెడితే మంచిది. కుదరకపోతే డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలా పెట్టి ఒక యాలక్కాయని వేసేసి ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలని సంకల్పం చెప్పేసుకుంటే సరిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇంకా తర్వాత ఈ విధంగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంకా పూజ చేసుకోండి. తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుని అమ్మవారిని ఇంకా ఏంటంటే కనుక చక్కగా ఈ విధంగా అండి ఆరాధించండి. లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, అభివృద్ధి ఇస్తుంది, మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. 2 పూటల స్నానం చేసేస్తే చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూస్తారు. కాబట్టి ఆచరించండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేయండి. ఇది అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పరిహారము. అలానే కాకుండా నిమ్మకాయతో పరిహారము చేస్తే మన ఇల్లు మనకు అనుకూలించడం, ఇంటి వాతావరణం బాగుండటం, అలానే కాకుండా ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం చేయండి. ఈ నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలంటే కనుక 2 నిమ్మకాయలను తీసుకోండి. ఒక నిమ్మకాయకి ఏంటంటే మొత్తం కుంకుమ పట్టించండి, ఇంకొక నిమ్మకాయకు కాటుక పట్టించండి. అంటే కుంకుమ తీసుకొని అందులో నీళ్లు పోసి ఒక నిమ్మకాయకి మొత్తం ఇలా కుంకుమ రుద్దేయండి. ఇంకొక నిమ్మకాయకి ఏంటంటే కనుక కాటుక తీసుకోండి, తీసుకొని మొత్తం కాటుక పూయండి. ఇలా పూసిన తర్వాత మీ ఇల్లు ఉంటుంది కదండి, అంటే మనకేంటంటే కనుక కొంతమందికి పెద్ద ఇల్లు ఉంటుంది, కొంతమందికి చిన్న ఇల్లు ఉంటుంది. ఎలా ఉన్నా పర్వాలేదండి, ఇల్లు ఇల్లే కదా. అయితే ఆ ఇంట్లో ఏంటంటే కనుక అనేక రకాల ఇబ్బందులు వస్తాయండి. మన ఇంటి పైన మనం అంటే గిట్టని వారు చెడు ప్రయోగాలు చేస్తారు. ఆ చెడు ప్రయోగాల వల్ల మనం ఎంత సఫర్ అవుతామో మనకు మాత్రమే తెలుసుంటుంది. అలానే కాకుండా ఆ చెడు ప్రయోగాల వల్ల మనం ఏంటంటే కనుక చాలా బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం.
ఉంటాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, అయోమయ స్థితిలో మనం పడిపోతాం కదా. మా ఇల్లు మనకు కనుక అనుకూలించాలండి, మా ఇల్లు మాకు అంటే సరిగ్గా కలిసి రావాలండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా కలిసి వస్తుందండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది అతీత శక్తివంతమైన పరిహారం, చాలా పవర్ని కలిగి ఉండే పరిహారం అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా 2 నిమ్మకాయలు తీసుకొని చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. ఇంట్లో హాలు, బెడ్రూమ్, కిచెన్, అలానే కాకుండా మీకుండే ఎక్స్ట్రా రూములు, ఇంకా తర్వాత ఇంటి చుట్టూ, ఇంటి పైన మొత్తం ఈ నిమ్మకాయలను చేతిలో పట్టుకొని తిరగండి. అలా తిరిగి ఏంటంటే కనుక మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి వీటిని తీసుకెళ్లి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేస్తే మీ ఇంటి మీద ఉండే నరదిష్టి పోతుంది. మీ ఇంటికి ఎవరైనా సరేనండి ఏదైనా ప్రయోగం చేయించినా మీ ఇంటి మీద ఏడుపు ఉంటుంది కదండి. మంది ఏడుపు ఏంటంటే కనుక మన ఇంటి మీద ఉంటూ ఉంటుంది. అలా ఏడుపు అనేది లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుందని చెప్పొచ్చు. అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉండే పరిహారము. అలానే కాకుండా నిమ్మకాయ అనేది ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి తొందరగా ఫలితాలను ఇస్తుందన్నమాట. నిమ్మకాయతో చేసుకునే పరిహారాలన్నీ కూడా 99% మనకు పనిచేస్తాయి. అమావాస్య చాలా పవర్ఫుల్గా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా పాటించండి, ఆచరించండి. అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీ ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోండి. అతీత శక్తివంతమైన అమావాస్య రోజున ఎవరైతే పరిహారము చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. మనం ఏంటంటే నిమ్మకాయలే కదా అనుకుంటాం, కానీ ఆ నిమ్మకాయలలో అద్భుత శక్తి దాగుంటుంది. అలానే కాకుండా ఆ నిమ్మకాయలకు చాలా పవర్ కూడా ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. మరి మీకు కూడా మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలంటే ఖచ్చితంగా ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. మన ఇంట్లోకి మంచివారు చెడువారు వచ్చినప్పుడు కూడా మన ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు శక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి. వాళ్ళ ద్వారా కూడా ఏంటంటే కనుక మన ఇంట్లోకి చెడు అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల కూడా మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా బాధలు అనేవి వస్తూ ఉంటాయి కదా. అలా రాకుండా ఉండటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అండి. నిమ్మకాయ అనేది చాలా వరకు కూడా అతీత శక్తివంతమైనది. నిమ్మకాయకి ఇలా మనం ఏంటంటే కుంకుమను పట్టిస్తున్నాం కాబట్టి అది ఇంకా శక్తివంతంగా మారుతుంది. కాటుకను పట్టిస్తున్నాం కాబట్టి అందులో ఇంకా రెట్టింపు శక్తి అనేది మనకు లభిస్తుంది అనమాట. ఇలా 2 చేతులు పట్టుకొని ఇంట్లో తిరిగేటప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లో మన కంటికి కనిపించని కారాత్మక శక్తులు ఉంటాయన్నమాట. అవి మన కంటికి కనిపించవండి, మనకేంటంటే తెలియకుండానే మన ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. ఆ శక్తుల వల్ల మన ఇంట్లో మనకు అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏంటంటే వాటి వల్లనే మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. అలా కాకుండా ఉండాలంటే మీరేంటంటే పరిహారం చేయాలన్నమాట. ఇది శక్తివంతమైనది కాబట్టి మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత నమ్మకంగా ఫలితం వస్తుంది. ఏదో పైపైన చేసుకుంటే మీకు పైపైననే ఫలితం వస్తుందని ఇది గుర్తుపెట్టుకొని ఇక నమ్మకంతో ఆచరించుకోండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఇల్లంతా కూడా తిరిగేటప్పుడు మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, ఇంట్లో ఉండే దృశ్యశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి, ఇల్లు మాకు అనుకూలించాలి, ఇంటి వాతావరణం బాగుండాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని తిరిగితే చాలండి. నిమ్మకాయలు పట్టుకొని నార్మల్గా ఎలాగైతే మీరు ఇంట్లో తిరుగుతారో ఇంకా అలానే తిరగండి. ఇవి పట్టుకున్నామని సపరేట్గా తిరగాల్సిన అవసరమే లేదు. ఇలా పట్టించిన తర్వాత ఎడమ చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగి వాటిని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయండి. అలా వేయటం వల్ల ఏంటంటే మన ఇల్లు మనకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇంట్లో నరకంగా ఉంటుంది, సుఖాలు ఉండవు. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి పనులు చేసి అలసిపోయి వస్తామండి. వచ్చినప్పటికీ కూడా మా ఇంట్లో ఏంటంటే కనుక ఎలాంటి సుఖ సంతోషాలే ఉండవని బాధపడతారు కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఇల్లు అనుకూలించడానికి, ఇంటి వాతావరణం బాగుండటానికి ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఏంటంటే కనుకనండి మర్చిపోకుండండి గుర్తు పెట్టుకొని ఏంటంటే మరి ఆచరించుకోండి. గుర్తు పెట్టుకొని ఈ పరిహారం అనేది ఏంటంటే కనుక చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్. ఇలా శుక్రవారంతో కూడొచ్చింది కాబట్టి సమయం సందర్భం లేకుండా ఈ పరిహారం చేయొచ్చు. ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుంది, కానీ రాకుండా అయితే పోదు. అలానే ఈ పరిహారం చేసిన తర్వాత మీకే ఏంటంటే కనుక మీ ఇంటి పరంగా ఎంత అనుకూలంగా ఉందనేది తెలిసిపోతుంది. మీరే అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అండి ఈ పరిహారాన్ని అయితే ఇంకా చేసేసుకోండి, రిజల్ట్ పొందండి. ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేసేసుకోండి. మీ జీవితాన్ని మీ చేతులతో మార్చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఉప్పు పరిహారం అనేది చేయండి. ఇది కూడా చాలా శక్తివంతమైనది కాబట్టి ఏంటంటే ఈ వస్తువులని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు ఐశ్వర్యం ఇస్తుంది, అదృష్టాన్ని ఇస్తుంది. మీ జీవితంలో ఉండేది అంటే దుఃఖాలను తీసేస్తుంది అనమాట. అందుకే గల్లుప్పు ప్యాకెట్ని కూడా తెచ్చుకోండి. అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ అంటూ ఉంటాం కదా, అదేంటంటే కనుక ఒకటి కూడా తెచ్చుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒక 10 రూపాయలు పెట్టి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పుతో ఏంటంటే కనుక ఇంట్లో ఈరోజు ఉప్పు దీపం పెట్టండి. ఉప్పు దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఉప్పు దీపం పెడితే మంచిదనమాట. మన కష్టాలు పోతాయి. మన ఇంట్లోనే ఏంటంటే కనుక ఆ తల్లి తిష్ట వేసుకొని కూర్చుంటుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మన జీవితంలో ఉండే కొన్ని రకాల చికాకులు, చిరాకులు, బాధలు, ఇబ్బందులు తీసేసి ఏదో ఒక రకంగా మన ఇంటికి డబ్బు అనేది వచ్చేలాగా చేస్తుంది
తెచ్చిపెడుతుందన్నమాట. అత్యంత శక్తివంతమైనది ఉప్పు దీపం కాబట్టి కష్టాలు పోవాలి, కష్టాల కూబిలో నుంచి మేము బయటపడాలి, కష్టం అనేది మా ఇంటి నుంచి దూరం అయిపోవాలి, మా జీవితంలో నుంచి మా కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని కోరుకునే వారికి ఈరోజు చక్కటి అవకాశము. చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న అత్యంత శక్తివంతమైన అమావాస్య. చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక శుక్రవారంతో కూడి వచ్చింది కాబట్టి దీనికి చాలా పవర్ ఉంటుందని కూడా మనకు వేద పండితులు చెబుతున్నారు. అందుకే తప్పనిసరిగా ఉప్పు తెచ్చుకొని ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి. ఉప్పు తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో ఈరోజు దిష్టి కూడా తీసుకోవచ్చండి. ఇంట్లో అందరూ కూడా ఏంటంటే కనుక ఉప్పుతో దీపం పెట్టి ఉప్పుతో ఇంటిల్లిపాది కూడా దిష్టి తీసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి పాటించుకోండి. ఇక ఆ తర్వాత యాలకులండి. యాలకులు కొంటే అదృష్టం అండి. యాలకులు కొంటే 4 వైపుల నుంచి కూడా ధనం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందన్నమాట. తొందరలోనే మనని కుబేరులను చేస్తుంది. యాలకులకు కూడా అతీత శక్తి ఉంటుంది. యాలకులు ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటాయి కాబట్టి మీరు యాలకులను కూడా తెచ్చుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక 5 యాలకులు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చక్కగా పూజించుకొని ఆ తర్వాత వాటిని తీసేసి బీరువాలో దాచుకుంటే ధనం రావటం అనేది జరుగుతుంది. లేదంటే జేబులో కానీ పర్సులో కానీ కూడా పెట్టుకోవచ్చు. అలానే కాకుండా యాలకులతో మాల 21 యాలకులు తీసుకొని చక్కగా పసుపు రంగు తాడు తీసుకొని మీరు ఆ 21 అంటే యాలకులని పసుపు రంగు తాడికి గుచ్చి ఆ తర్వాత లక్ష్మీదేవికి సమర్పించి పూజించి ఆ తర్వాత వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకుంటే కూడా లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమవుతుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అండి మీరు యాలకులతో ఈ విధంగా పరిహారం చేయండి. దీపం వెలిగిస్తే దీపంలో 1 యాలక్కాయని వేయండి. అలానే కాకుండా 21 యాలకులతో మాల చేసి అమ్మవారికి దండను సమర్పించండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక 5 యాలకులు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకుని జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలు పాటించండి. ఇవి చాలా వరకు కూడా మనకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి అనమాట. మన జీవితాన్ని మారుస్తాయి కాబట్టి ఇలా చేసుకోండి. అనంతరం వచ్చేసి ఒక అత్తరు బాటిల్ కూడా కొని తెచ్చుకోండి. అత్తర్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అత్తర్ని కొనటం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. అత్తర్ని కొనటం వల్ల మన దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం పడుతుంది. లక్ష్మీదేవి మీ వెంటే ఉండి మిమ్మల్ని ఏంటంటే కనుక ముందుకు నడిపిస్తుంది, కటాక్షాన్ని ఇస్తుంది. ఆమె యొక్క అనుగ్రహం ఏంటంటే కనుక ఎల్లప్పుడూ కూడా అండి మీ పైన ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి అత్తర్ని కొన్ని ఇంటికి తెచ్చుకోండి. అత్తరు ఏంటంటే కనుక చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి ఎవరైతే అత్తర్ని కొన్ని ఇంటికి తెచ్చుకుంటారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో, మనం ఏ రూపం అని చెప్పట్లేదు ఇక్కడ, ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి అత్తరు ఖచ్చితంగా కొనుగోలు చేయండి. ఇక ఆ తర్వాత ఈరోజు పంచదార కానీ బెల్లం కానీ కొనుగోలు చేసిన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎందుకంటే తీపి పదార్థం కాబట్టి ఆ తల్లికి ఎంతో ఇష్టమైనది కదండి. తీపి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి అనమాట. అందుకే తీపి పదార్థం కాబట్టి మీరు పంచదార కానీ బెల్లం కానీ కొనండి, పూజ గదిలో పెట్టండి. అమ్మవారికి ఏంటంటే కనుక అది నివేదన చేసి ఆ తర్వాత ఏంటంటే మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు. వాటిని ఏంటంటే కనుక చక్కగా ఉపయోగించేసుకుంటే సరిపోతుందండి. అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు. లక్ష్మీదేవి ఏంటంటే కనుక ఇంకా మన ఇంటికి వస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి బెల్లం కానీ పంచదార కానీ ఖచ్చితంగా కొనండి. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇలా ఈ యొక్క వస్తువుల్లో ఏంటంటే కనుక 2 కొని తెచ్చుకోండి, అన్నీ ఏం కొనకండి. అంటే మీకు అవసరమైనవి కొనొచ్చు. కాకపోతే ఏంటంటే కనుక ముఖ్యంగా అమావాస్య తిదివార నక్షత్రాన్ని మనం బట్టి చూసుకుంటే ఏంటంటే 2 వస్తువులు కొంటే చాలని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. అందుకే 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చేసుకోండి, సరిపోతుంది. మీ జీవితాన్ని మార్చుకోండి. అయితే ఒకవేళ బెల్లాన్ని కొని మీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక గ్రహ దోషాలు, శని ప్రభావాలు తీవ్రంగా ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడు దరిద్రమే ఉంటుంది కదా లైఫ్లో. ఎంత చేసుకున్నా కానీ కర్మ పోనే పోదు కదండి, తిరిగి మననే ఇబ్బంది పెడుతుంది కదా. అయితే అలాంటి వాళ్ళు ఒక తమలపాకుని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లం పెట్టి ఆ తర్వాత మీరు అంటే అక్కడ ఏంటంటే కనుక ఆవునేతిని పోయొచ్చు. బెల్లం ప్లేస్లో పంచదార కూడా తీసుకోవచ్చు. పంచదార తీసుకున్న బెల్లం తీసుకున్న మీరు ఏం చేయండి అంటే కనుక తమలపాకు మీద పెట్టండి. అలా పెట్టిన తర్వాత తేనెని 2 చుక్కలు పోయండి. మీరు ఆ తర్వాత ఏంటంటే కనుక ఆవునేయి లేకపోతే తేనె పోయండి, తేనె ఉంటే ఆవునేతిని పోయకండి. ఇలా ఏంటంటే ఆవునేతితో కానీ తేనెతో కానీ పంచదారతో కానీ బెల్లంతో కానీ కలిపి తినండి. ఇలా తినటం వల్ల మంచి జరుగుతుంది. అంటే డైరెక్ట్గా తినకూడదు. అమ్మవారికి ముందుగా ఏంటంటే కనుక నివేదన చేయండి. నివేదన చేసిన తర్వాత ఏంటంటే మీరు తినండి. తింటే ఏంటంటే మనకు మంచి చేకూరటంతో పాటు మనం చెప్పాం కదా శని ప్రభావాలు, కుజదోషాలు, సర్పదోషాలు, అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలు ఇలా ఉంటాయి కదండి. ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారనమాట. ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి మీకు చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఇది కూడా మీరు చేయొచ్చు అనమాట. ఇది కూడా మీరు చేసేసి రిజల్ట్ అనేది పొందొచ్చు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని పాటించండి, చేసుకోండి. అలానే కాకుండా మీ జీవితాన్ని మార్చుకోండి. మీ దోషాలను ఏంటంటే కనుక తొలగించుకోండి. దోషాలనేవి లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇది కూడా చక్కగా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. మీ జీవితంలో ఉండే అనేక రకాల
ఇబ్బందులను తీసేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే గనక మీ దురదృష్టాన్ని పూర్తిగా తొలగిస్తుందనమాట. అంత చక్కగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఇక పాటించండి. ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటంటే గనక మనకు శుక్ర అమావాస్య కదా! అయితే ఇంట్లో ఏంటంటే గనక మీ ఇంటి బీరువాలో ఇది ఖచ్చితంగా పెట్టుకోండి. ఇది పెట్టడం వల్ల మంచి ఫలితాలుంటాయండి. బీరువా నిండా ఏంటంటే గనక డబ్బు కనిపిస్తూ ఉంటుంది. ధన ద్వారాలు తెచ్చుకోవటం, బీరువాలోకి ఏంటంటే గనక ధనం అనేది ఆకర్షించటం, ధనం ఏంటంటే గనక లేక నరకం చూస్తూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళకి ఏంటంటే డబ్బు రావటం అనేది జరుగుతుందనమాట. అందుకే ఈరోజు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని 5 యాలకులు, 11 రూపాయలు, 2 లక్ష్మీ గవ్వలు, అంటే పచ్చకర్పూరం కొద్దిగంత పెట్టి చిటికెడు కుంకుమ పసుపు పోసి ఇంకా మూట కట్టి ఆ మూటను ఏంటంటే కనుక దీపం ధూపం చూయించి లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక మీ ఇంటి బీరువాలో భద్రపరచుకోండి. వారానికి ఒకసారి బీరువా దగ్గర ధూపం వేయండి. ఆ మూట కూడా ధూపం చూయిస్తూ ఉండండి. ఆ తర్వాత బీరువాలో దాస్తూ ఉండండి. డబ్బు బంగారం తాకట్లోకి వెళ్లకుండా, డబ్బు అనేది స్థిరంగా ఉండటానికి, డబ్బు అనేది ఏంటంటే కనుక వృధా ఖర్చులు అవ్వకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది మనకు చక్కగా సిద్ధిస్తుందని సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. బీరువాలో ఎవరైతే ఇది పెట్టుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే గనక ధనం ఉంటుంది. కీలక పత్రాలు మనం బీరువాలో పెట్టుకుంటాం, బంగారు ఆభరణాలు. అలానే కాకుండా మనం ఏంటంటే గనక రూపాయి జమ చేసుకుని బీరువాలో దాచుకుంటూ ఉంటాం కదా! అలా డబ్బు ఏంటంటే గనక బీరువాలో ఎక్కువగా ఉండటానికి, అక్కడ స్థిర నివాసాన్ని లక్ష్మీదేవి ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ బీరువాని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోండి. ఇలా కొంతమంది బీరువాలో ఏంటంటే గనక నీసు వాసన రావటం, ఇలా ముక్క వాసన రావటం, అలానే కాకుండా ఏంటంటే కనుక బీరువాలో బొద్దింకలు చచ్చిన వాసన రావటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా! అలా లేకుండా చూసుకోండి. బీరువా ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నీట్గా ఉండేలాగా చూసుకోండి. అలా ఉంటేనే లక్ష్మీదేవి అక్కడ స్థిరంగా ఉండటానికి ఇష్టపడుతుంది. లేకపోతే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండదనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి మరి మీ ఇంటి బీరువాలో ఇదైతే పెట్టి చూడండి. మీకే ఫలితం ఎంతలా వస్తుందనేది తెలిసిపోతుంది. మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు.